భార్యను సంతోషంగా ఉంచే మార్గం. నీ భార్య నీ ఫ్యూచర్ మేకర్, నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. అందుకే ఒకరిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా అవమానం చేయకూడదు. ఒక తెలివైన భర్త ఎప్పుడు కూడా తన భార్యని అవమానించడు. ఎప్పుడైనా ఏదైనా అందరి ముందు తప్పు జరిగినప్పుడు తనను ఎప్పుడు కూడా అవమానించి మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా భార్యని అవమానించి మాట్లాడకూడదు. ఒకరిగా ఉన్నప్పుడు కానీ అందరి ముందు ఉన్నప్పుడు కానీ అవమానించకూడదు. మనిషి అయినప్పుడు తప్పులు జరిగే అవకాశం ఉంటది. అలాంటప్పుడు చాలా ప్రేమతో పసికట్టలేరు. ఈ పద్ధతిగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని ఒకరిగా ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. కానీ ఎప్పుడు కూడా తన భార్యని అవమానించకూడదు. ఈ రకంగా ఆలోచించి మీ భార్యతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే, ప్రేమతో మాట్లాడినట్లయితే మెల్లిమెల్లిగా మీ భార్యతో చాలా సంతోషంగా ఉంటుంది.